ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ మార్నింగ్ ప్రీమిక్స్ సూప్ ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులకు చూపిద్దామా? పొయ్యి రాజేయాలంటే ముందు చిన్న పుల్లో కంప పెట్టి ముట్టించి తర్వాత పెద్ద పొలాలు పెడతాం. అవును. అట్లాగే డైజెషన్ స్టార్ట్ చేయడానికి, జీర్ణాంత రసాల ఎంజైమ్ల ఉత్పత్తిని పెంచడానికి సూప్స్ తినటానికి ఒక హాఫ్ అన్ అవర్ 20 నిమిషాల ముందు తాగడం అనేది మంచి అలవాటే. ఈ సూప్ ద్వారా సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో వెళ్ళి డైజెస్టివ్ ట్రాక్ ని ఇంకా బాగా యాక్టివేట్ చేస్తాయి. అందుకని సూప్ బాగా మరగాలి, ఎక్కువసేపు టైం పడుతుంది కాబట్టి ప్రతిరోజు కాసుకోవాలంటే చాలా ఇబ్బంది. అవును. కాబట్టి ప్రీ మిక్స్ సూప్ మెటీరియల్ మనం తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళల్లో వేసేసి 1 నిమిషం అట్లా మరిగించుకుంటే చిటికలు అయిపోతుంది. అలాంటి సులభమైన సూప్ ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చూడండి. మునగాకు ప్రీమిక్స్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 2 కప్పులు, పెసరపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మిరియాలు 1 టీ స్పూను, పచ్చిమామిడికాయ పొడి 1 టీ స్పూను. ముందుగా ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసి అందులో పెసరపప్పు మనం తీసుకున్న దాన్ని దోరగా వేగనిస్తాం. దాన్ని పక్కన పెట్టేసుకుని, అలాగే మునగాకు మనం దూసిన తర్వాత కడిగేసేసి ఆ బాగు చేసుకుని కడిగిన మునగాకుని ఒక తెల్లటి గుడ్డ మీద వేసేస్తే, కాటన్ గుడ్డ మీద తడంతా కూడా పీల్చేస్తుంది. అలా తడి లేకుండా చేసిన మునగాకుని ఒక బాండీలో వేసేసి సన్న సెక మీద వేగనివ్వాలి. ఆ మునగాకు వేగిన తర్వాత అందులో వేపించిన పెసరపప్పు కూడా వేసేసి అందులో మిరియాలు, జీలకర్ర ఇలా అన్నీ వేడెక్కిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకుని కొద్దిగా గోరువెచ్చగా చల్లారనివ్వాలి. చల్లారిన వాటిని మిక్సీ జార్లో వేసేసి అందులో పచ్చి మామిడికాయ పొడి కూడా వేసేసి పౌడర్ చేసుకుంటాం. ఇలా సిద్ధం చేసుకున్న మునగాకు ప్రీమిక్స్ని బాటిల్లో పోసి ఉంచేసుకుంటాం. ఇక మనకి ఎప్పుడైనా వేడివేడిగా త్రాగాలన్నప్పుడు భోజనానికి ముందుగా ఒక సూప్ బౌల్లో కొద్దిగా నిమ్మరసం, తేనె అట్లా వేసేసుకుని కలిపేసి అందులో 2 స్పూన్లు ప్రీమిక్స్ మునగాకు పొడి వేసేసుకుంటే సూప్ పౌడర్, అందులో వేడివేడి నీళ్లు పోసేసుకుంటే బాగా మరిగిన నీళ్లు పోస్తే చాలు, చక్కగా మునగాకు సూప్ అట్లా సిద్ధమైపోతుంది. రోజు చేసుకోవటానికి సమయం చాలదు కాబట్టి ముందే ఈ ప్రీమిక్స్ సిద్ధం చేసి పక్కన పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ఈ సూప్స్ని త్రాగేటప్పుడు మెల్లగా చిప్ చేస్తూ కొద్దిగా చప్పరిస్తూ త్రాగాలి. ఆ టెక్నిక్ అంతా ఇక్కడే ఉంది. అందుకని వేడిగా ఉండాలా, కానీ స్లోగా తాగాలి. మనసు ఇక్కడ పెట్టాలి. అప్పుడే లాలాజలం, ఒక కప్పు సూపు తాగితే కప్పు లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఈ మెకానిజం ఎప్పుడైతే బాగుంటుందో పొట్టా ప్రేగుల్లో, ప్యాంక్రియాస్లో, లివర్లో వీటన్నిటిని స్టిమ్యులేట్ చేసి లోపలికి ఇవన్నీ రాబోతున్నాయి నెక్స్ట్ ఇంకాని వాటన్నిటికీ రెడీ చేసుకోవటానికి, భోజనాన్ని అరిగించడానికి కావాల్సిన మెకానిజం అంతా రెడీ చేసుకోవటానికి సూప్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే. అందుకని ఇలా త్రాగే పద్ధతి చాలా ముఖ్యమని గమనించండి. చూసారు కదా ఈ మార్నింగ్ ప్రీమిక్స్ సూప్ ని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ఎప్పుడైనా వేడిగా తాగాలనిపించినప్పుడు, ముఖ్యంగా మార్నింగ్స్ ఏమైనా చేసుకోవడానికి టైం లేనప్పుడు, హెల్దీ ఆహారం తీసుకోవాలి అని అనిపించినప్పుడు బాగా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.